నమస్కారం. సత్య న్యూస్ కు స్వాగతం. నా పేరు సాయి. ముందుగా సత్య న్యూస్ ముఖ్యాంశాలు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం స్థలం మంజూరు చేయాలని కోరుతూ జడ్పీ చైర్మన్ ఈదర హరిబాబుకి వినతిపత్రం అందజేసిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే క్యాన్సర్ వ్యాధి నివారణ సాధ్యం. జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్ వెల్లడి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతిమయంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రారెడ్డి విమర్శ. తెలుగుదేశం పార్టీ కార్యాలయ నిర్మాణానికి స్థల మంజూరు విషయమై జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ జడ్పీ చైర్మన్ ఈదర హరిబాబును కలిసి వినతి పత్రం సమర్పించారు. పార్టీ కార్యాలయ స్థల మంజూరుకు వ్యక్తిగతంగా తనకు సమ్మతమేనని, అయితే న్యాయ నిపుణుల సలహా మేరకు నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తానని ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ చెప్పారు. అనంతరం ఈదర హరిబాబు, ఎమ్మెల్యే జనార్దన్ ఏకాంతంగా పలు విషయాలపై చర్చించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎప్పటి నుంచో పార్టీ ఆఫీసు మన ఒంగోలు పట్టణంలో జిల్లా ఆఫీసు దానికోసం మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పోతే అది అన్ని జిల్లాల్లో దాదాపు 13 జిల్లాల్లోకి వచ్చే లోపల 5 జిల్లాల మిగతా అన్ని జిల్లాల్లో కూడా సొంత కార్యాలయం అనేది ఏర్పడింది. మనం కూడా ఎప్పటి నుంచో అపోజిషన్లో ఉండేటప్పుడు కూడా చాలాసార్లు నేను ప్రయత్నం చేశాం. ఆ రోజు మంత్రిగా ఉన్నప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి దగ్గరికి కూడా వెళ్ళా. ఒక సైట్ అప్పుడు మనం ఊర చెరువులో ఒక సైటు 1 ఎకరా ఉంటే దాన్ని కూడా అప్రూవల్ చేయాలని చెప్పేసి ఆ రోజు ఆయన కూడా కోరటం జరిగింది. కానీ అతను ఆ రోజు పట్టించుకోలే. తర్వాత మళ్ళా మైదర్ రెడ్డి వచ్చారు. మైదర్ రెడ్డిని గారు పర్సనల్గా కలిసి ఏదైనా సహకరించండి, జిల్లా ఆఫీసు లేదు, ఇది జిల్లాలో మెయిన్ తెలుగుదేశం పార్టీ అనేది రాష్ట్రంలో ఒక పెద్ద పార్టీ, దానికి అన్ని దగ్గర కార్యాలయాలు ఉన్నాయి కానీ మన దగ్గర లేదు కాబట్టి దాన్ని సహకరించమని మైదర్ రెడ్డి గారిని కూడా ఆ రోజు అడిగితే మైదర్ రెడ్డి గారు కూడా తప్పకుండా దాన్ని చేద్దాము అని చెప్పేసి కూడా ఆయన హామీ ఇచ్చారు, కానీ ఆయన చేయలేకపోయాడు. తర్వాత ఈరోజు మా ప్రభుత్వం వచ్చింది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2-3 సార్లు ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని ఏదో ఒకటి చూసి తొందరగా చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కూడా 3 సార్లు అడగటం కూడా జరిగితే దానికి ఆల్రెడీ ఇదివరకు మన పెద్దలు ఉండేటప్పుడు దానికి ఒక చెరువులో 1 ఎకరా దానికి పెట్టడం కూడా జరిగింది. అది ఈరోజు ఏమైందంటే 14/1 మొత్తం కేసు గొడవలు ఉండటం వల్ల అది ఈరోజు ఇంకా కూడా దాన్ని స్టాటస్కోలో ఉంది. ఆ కేసు గొడవ ఎప్పుడు అయిపోతుందో ఎప్పుడు వస్తుందో కూడా మనకు తెలియని పరిస్థితులు ఉంటే మేము ఇంకా 2-3 రెవెన్యూ సైట్స్ కానీ మున్సిపల్ సైట్స్ కానీ ఇవన్నీ కూడా మనం చూసాం. మన వాళ్ళందరూ కూడా చూశారు. దానికి ఫీజిబిలిటీగా ఉండడానికి ఎక్కడ కూడా మనకు స్థలం లేకపోతే ఈరోజు జడ్పీ సైటు ఒకటి ఉంది కాబట్టి ఈరోజు జడ్పీ ఆఫీస్ కూడా ఎక్కడైతే మనం ఆ రోజు అంతకుముందు కూడా ఒకసారి ప్లాన్ వేసాం, ఇప్పుడు ఉండే జడ్పీ ఆఫీస్నే దాన్ని ఒక 8 కోట్లతోటి ఆధునీకరణ చేసి దాన్ని బాగు చేయాలని చెప్పేసి ఆ రోజు అనుకోవడం కూడా జరిగింది. అది ఆఫీస్ అక్కడే కట్టుకుంటాం కాబట్టి ఇక్కడ ఎక్కడైతే మనకి ఇప్పుడుండే సమావేశం జడ్పీ సమావేశం పక్కన ఉండేది ఆ సైట్ని కూడా ప్రపోజల్ అయితే బాగుంటుందని చెప్పేసి అందరూ అభిప్రాయం తీసుకున్న తర్వాత ఆల్ ఎమ్మెల్యేస్ అదేవిధంగా మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రి అందరూ కూడా అందరూ కూడా చూసి ఒక ప్రతిపాదించి తప్పకుండా ఇక్కడైతే బాగుంటుంది అనేది వాళ్ళు నిర్ణయించడం కూడా జరిగింది. నిర్మించేందుకు స్థల సేకరణ నిమిత్తం ఈరోజు నా వద్దకు వచ్చారు. జిల్లా పరిషత్ ఓల్డ్ సైట్ని పార్టీ ఆఫీస్కి ఇవ్వమని చెప్పేవారు నాకు రిక్వెస్ట్ ఇచ్చారు. ఆల్ ఎమ్మెల్యేస్, ఎంపీలు, జడ్పీటీసీలు అంతా కలిసి తెలుగుదేశం పార్టీకి జిల్లాలో ఆఫీస్ లేకపోవడం నిజంగా బాధాకరమైన విషయమే. కట్టుకోవలసిన బాధ్యత
మా అందరి మీద ఉన్నది. దీని మీద ఆల్రెడీ రాశాను, ఇప్పుడే లీగల్ ఒపీనియన్ పంపిస్తూ ఉన్నాను. లీగల్ ఒపీనియన్ తీసుకొని చట్టపరంగా ఇచ్చే అవకాశం ఉంటే డెఫినెట్గా ఇవ్వటానికి నాకు కూడా సమ్మతమే. దీంట్లో వేరే అభిప్రాయం నాకు కూడా ఏం లేదు. అయితే ఒకసారి నేను ఇప్పుడే జీవోలన్నీ తెప్పి చదువుతూ ఉన్నా. లీగల్గా కూడా ఒక ఒపీనియన్ తీసుకొని ముందుకు వెళ్ళాలని ఆలోచించుకున్నాను. ఈ అంశంలో నేను 100% సానుకూలంగా స్పందిస్తున్నాను. ఒకవేళ మా మధ్య చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉన్నా మేమంతా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళమే, వేరే ఆలోచన ఏం లేదు. సో మా పార్టీ కార్యాలయం కాబట్టి జిల్లా పరిషత్ చైర్మన్గా మా పార్టీ కార్యాలయానికి స్థల సేకరణ విషయంలో నా బాధ్యతలు నిర్వహించాలి కాబట్టి వ్యక్తిగతంగా నా యాక్సెప్టెన్సీని, నా సమ్మతిని తెలియపరుస్తున్నాను. కాపులను బీసీలలో చేర్చి వారికి రిజర్వేషన్లు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కాపు జేఏసీ నాయకులు అన్నారు. ఒంగోలుకు రానున్న మంజునాథ కమిషన్కు తమ వాణిని వినిపించేందుకు కాపులంతా తలరి రావాలని వారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఒంగోలులోని కాపు కళ్యాణ మండపంలో కాపు జేఏసీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పలు విషయాలను ప్రస్తావించారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించే విషయమై ఏర్పాటు చేసిన జస్టిస్ మంజునాథ్ కమిషన్ ఈ నెల 6న ఒంగోలుకు రానున్నందున కాపులకు రిజర్వేషన్ల ఆవశ్యకతను వివరించేందుకు కాపులందరూ అధిక సంఖ్యలో తరలి రావాలని కోరారు. ప్రతి మండలం నుండి కాపుల వృత్తులు, వారి ఆర్థిక స్థితిగతులకు సంబంధించిన ఫోటోలతో కూడిన వినతి పత్రాలతో హాజరు కావాలన్నారు. ఈ విలేకరుల సమావేశంలో కాపు జేఏసీ జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల సంజీవ కుమార్, కాపు నాయకులు బేతంశెట్టి హరిబాబు, తోటపల్లి వెంకట రంగారావు, ఆరిగ శ్రీనివాసరావు, ఆరిగ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. కాపు జాతి బిడ్డలందరూ రేపు 6వ తారీఖు మంజునాథ కమిషన్ ఏర్పాటు మన ప్రభుత్వం వారు ఇచ్చిన హామీ నెరవేర్చడం కొరకు మంజునాథ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మంజునాథ కమిషన్ రేపు 6వ తారీఖు మన ప్రకాశం జిల్లాలో పాత జడ్పీ సమావేశ మందిరమునందు ఈ కార్యక్రమం మంజునాథ కమిషన్ ఏర్పాటు చేయడం అయింది. అక్కడ కమిషన్ దగ్గరికి వెళ్ళడానికి ప్రకాశం జిల్లాలోని అన్ని మండలాల నుంచి ప్రతి మండలం నుంచి రిప్రజెంటేషన్ తీసుకొని అందరూ వచ్చే విధంగా కాపు సోదరులందరూ రావాలని కోరుకుంటూ రంగా విగ్రహం దగ్గరికి, రామ్నగర్ని రంగా విగ్రహం దగ్గరికి వచ్చి అక్కడి నుంచి అందరం కలిసికట్టుగా పాదయాత్రగా మంజునాథ కమిషన్ దగ్గరికి వెళ్ళి రిపోర్టును సమర్పించి మన కాపు జాతి ఎంత బడుగు బలహీన వర్గాలుగా ఉన్నారో, మన కూలీ నాలి చేసుకునే మన బతుకుల్ని ఆయనకి తెలియజేస్తే మనకు బీసీ రిజర్వేషన్ ఇస్తారనే నమ్మకంతో మనం అందరం కలిసికట్టుగా ముందుకు సాగి అక్కడికి ప్రయాణించి ఆయనకి మన విన్నపాలు తెలియజేయాలని కోరుకుంటూ పాత జడ్పీ ఆఫీస్ వరకు మన కాపు సోదరులు, సోదరీమణులు, ముఖ్యంగా యువత భవిష్యత్తు కోసం మేమందరం కూడా పోరాడుతున్నాం. మీరందరూ కూడా మీ విలువైన సమయాన్ని 6వ తారీఖు ఒక్కరోజు ఈ కమిషన్ ముందు మన యొక్క రిప్రజెంటేషన్ ఇవ్వటానికి అందరూ కూడా వచ్చి ఆ పోరాట ఉద్యమంలో అందరూ కూడా పాల్గొంటారని చెప్పేసి ఆశిస్తూ ప్రతి ఒక్కరూ తమ యొక్క సమయాన్ని ఆ ఒక్కరోజు 6వ తారీఖు రామ్నగర్ రంగా విగ్రహం దగ్గరకు వచ్చి అక్కడి నుంచి పాదయాత్రగా మనం ఆ మంజునాథ కమిషన్ దగ్గరికి వెళ్ళేసి మన రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పేసి ఈ ఛానల్ ద్వారా సోదరిమణులకు రేపు జరగబోయే మంజునాథ కమిషన్ 6వ తారీఖు జిల్లా పరిషత్ భవనం, పాత జిల్లా పరిషత్ భవనం జరుగుతుంది. కాబట్టి ఇది మనకి కుల సమస్య కాబట్టి మన యువకులు వాళ్ళకి రేపు పొద్దున లబ్ధి పొందాలి. కాబట్టి వీరందరూ ఎక్కువ మోతాదులో వచ్చి కాపు కమిషన్ ముందు హాజరయ్యి ఆయనకి విన్నపం తెలుపుకోవాలని నేను కోరుతున్నాను. దాన్ని పరిశీలన చేసేదానికి మంజునాథ కమిషన్ వస్తున్నారు 6వ తేదీ పాత జడ్పీ ఆఫీస్ దగ్గర అర్జీలు తీసుకుంటారని చెప్పి తెలిసింది. ఇది మనం జాతి యావత్తు కాపులు అందరూ దాన్ని గట్టిగా ప్రతిస్పందించి వెంటనే ఎక్కువ సంఖ్యలో అక్కడ హాజరయ్యి వారి రిప్రజెంటేషన్స్ ఇవ్వాల్సిందిగా
మీ అందరికీ మనవి చేస్తున్నాము. ఇది రాజకీయ పార్టీలకి అతీతంగా ఒక కాపు కమ్యూనిటీని రిజర్వేషన్ చేయాలి అనేది దాన్ని మన ఆకాంక్షని వాళ్ళు గుర్తించి ప్రభుత్వం నిత్యావసర మందుల ధరలను తగ్గించి సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా మెడికల్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఒంగోలులో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మెడికల్ రిప్రజెంటేటివ్లు ఒంగోలులోని ఏనుగు చెట్టు వద్ద నుండి ప్రకాశం భవనం వరకు ర్యాలీ నిర్వహించారు. దేశంలో మందుల ధరలు రోజురోజుకి పెరిగిపోతున్నాయని, సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతున్నాయని అన్నారు. ఫార్మా రంగంలో విదేశీ కంపెనీలను నియంత్రించి దేశీయ ఫార్మా కంపెనీలను అభివృద్ధి చేయాలన్నారు. మందులపై ప్రభుత్వం విధిస్తున్న ఎక్సైజ్ సుంకం, వ్యాట్లను ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల సామాన్యులకు విద్య, వైద్యం అందుబాటులో లేకుండా పోతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి గిరి, జిల్లా అధ్యక్షుడు జి భగత్రాజు, సిఐటియు నగర కార్యదర్శి బి వెంకట్రావు, యూనియన్ నాయకులు సిహెచ్ చిరంజీవి, శేషారావు, బ్రహ్మయ్య, నాగరాజు, వంశీ, వేణు, మూర్తి, అంజిరెడ్డి ఇంకా పలువురు మెడికల్ రిప్స్ పాల్గొన్నారు. ఎవరైనా సమ్మెకి వెళ్తున్నారంటే వాళ్ళ యొక్క జీతభత్యాల కోసమో లేకపోతే వాళ్ళ వర్కింగ్ కండిషన్ మెరుగుపరచుకోవడం కోసమో సమ్మెకి వెళ్తారు. కానీ మెడికల్ రిప్రజెంటేటివ్స్ ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఏవైతే మేము చేసే మందుల రంగంలో జరుగుతున్న అవకతవకల్ని, అట్లానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల పట్ల అవలంబిస్తున్న ఆరోగ్యం మీద అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలని ఎండగడుతూ, అట్లానే ప్రజలకు రెగ్యులర్గా వాడే నిత్యావసర అత్యవసర మందుల ధరలను అందుబాటులో తీసుకురావాలి అనే ఒక ముఖ్య ఉద్దేశం. అట్లానే ఏదైతే కేంద్ర ప్రభుత్వాల మందుల తయారీ కంపెనీలు ఉంటాయో అవి మూతపడి ఉన్నాయి. కేవలం మల్టీనేషనల్ కంపెనీస్కి రెడ్ కార్పెట్ పరుస్తూ మందుల రంగంలో కూడా FDIని 100% కూడా అవకాశం కల్పిస్తూ ఇక్కడ సామాన్య ప్రజలు మందులు కొనలేని పరిస్థితి ఏర్పాటు చేస్తూ ప్రజలకు అనేక ఇబ్బందులు కలిగిస్తూ వాళ్ళు సంపాదించుకునే జీతంలో అత్యధిక శాతం కూడా వాళ్ళ యొక్క ఆరోగ్యం వాటి గురించి ఖర్చు పెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వాల యొక్క మందుల తయారీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ పునరుద్ధరించాలని, అట్లానే వ్యాక్సిన్స్ కూడా అందరికీ అందుబాటులో ఉంచాలని, అట్లానే మందులపై ఏదైతే విధిస్తున్నారో ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ కానీ ఎక్సైజ్ ట్యాక్స్ కానీ ఫ్యూచర్లో వచ్చే GST కానీ ఇవన్నీ కూడా మందులపై ఉంచకూడదు అనేది. ఇదేమని లగ్జరీస్ గూడ్స్ కాదు మందులు అనేది. ఎందుకంటే ప్రజలు వచ్చి అనారోగ్యంతో వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళు దాని నుంచి ఉపశాంతి పొందడానికి ఈ మందులు అనేది ప్రిస్క్రైబ్ చేయబడతాయి. కాబట్టి దీన్ని లాభాపేక్ష లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మందులు అందుబాటు ధరలో ఉంచి ప్రజల ఆరోగ్యాన్ని కూడా రక్షించాలని ఆంధ్రప్రదేశ్ మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే క్యాన్సర్ వ్యాధి నివారణ సాధ్యమవుతుందని, దాని గురించి భయపడాల్సిన అవసరం లేదని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్ అన్నారు. MNR క్యాన్సర్ క్యూరీ సెంటర్ వారి ఆధ్వర్యంలో జరిగిన క్యాన్సర్ అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు. అనేక రకాలైన వ్యాధులు మానవాళిని భయభ్రాంతుల్ని చేస్తున్న ప్రస్తుత తరుణంలో అటువంటి వ్యాధుల పట్ల ముందస్తు జాగ్రత్తలు అవసరమని అన్నారు. క్యాన్సర్ను ముందుగానే గుర్తిస్తే చికిత్స సులభతరం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో MNR క్యాన్సర్ సెంటర్ MD రఘునందన్ తదితరులు పాల్గొన్నారు. యాక్చువల్లీ ఈ క్యాన్సర్ ఇన్సిడెన్సెస్ అన్నీ కూడా చాలా ఎక్కువగా నమోదవుతున్నటువంటి విషయాలు మనం చూస్తున్నాం. కాకపోతే దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే అవేర్నెస్ లేకపోవటం. మరి స్వచ్ఛంద సంస్థలు వీరందరూ ముందుకొచ్చి ఈ రకమైనటువంటి చైతన్యాన్ని తీసుకొచ్చే దిశగా ఈ ర్యాలీ మనం పట్టణంలో నిర్వహించుకుంటున్నాం. దీంట్లో ప్రధానంగా ఏంటంటే మనము క్యాన్సర్ అన్నది ఇట్ ఈజ్ ఏ క్యూరబుల్ డిసీజ్, ప్రొవైడెడ్ అది అర్లీ స్టేజెస్లో కన్నా మనము ఐడెంటిఫై చేసుకోగలిగితే, డయాగ్నోస్ చేసుకోగలిగితే దానికి ఇమ్మీడియట్గా మనం ట్రీట్మెంట్ ఇచ్చుకొని దాన్ని పూర్తిగా నివారణ చేసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ క్యాన్సర్ కేసెస్ ఏవైతే మనం నమోదవుతున్నాయో భయపడాల్సిన అవసరం లేదు, స్టిగ్మా పడాల్సిన అవసరం లేదు. అందరూ కూడా
మరి సత్వరమే దానికి ట్రీట్మెంట్ తీసుకోగలిగినట్లయితే వాళ్ళందరూ కూడా క్యూర్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి క్యాన్సర్ని మనం పారదోరాలి. దానికి సంబంధించి ప్రజల్లో ఒక చైతన్యం రావాలి. ఎప్పటికప్పుడు డౌట్స్ ఉన్నప్పుడు క్లారిఫై చేసుకొని డాక్టర్స్ని సంప్రదించి మరి డయాగ్నోసిస్లో కనిపించినట్టయితే దాన్ని ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఈ మెసేజ్ అందరికీ వెళ్ళాలి. ప్రతి సంవత్సరం వరల్డ్ క్యాన్సర్ డే ఫిబ్రవరి 4 తేదీలో కండక్ట్ చేస్తుంది. ఇది ఎందుకు కండక్ట్ చేస్తున్నారంటే ప్రజల్లో క్యాన్సర్ గురించి అవగాహన తెలిపించడం కోసం స్టార్ట్ చేసింది. క్యాన్సర్ అనేది ప్రజల్లో ఏమి దాని గురించి భావన అంటే క్యాన్సర్ వల్ల జీవితం ప్రమాదం వస్తుంది, అదే ఆ అవగాహన తప్పితే ఇంకేం లేదు ప్రజల్లో. సో ప్రజల్లో ఏమి అవగాహన తీసుకురావాలనుకుంటే క్యాన్సర్ మనం ముందు స్టేజ్లో కానీ గుర్తించుకుంటే జబ్బు చిన్నగా ఉన్నప్పుడే కనిపెట్టేస్తే మన కొన్ని టెస్టుల ద్వారా కానీ డాక్టర్ని తొందరగా ఏమైనా ఇబ్బంది ఉంటే డాక్టర్ని తొందరగా సంప్రదించడంతో మన క్యాన్సర్ని. క్యాన్సర్ డే సందర్భంగా మేము ఈ కలెక్టర్ ఆఫీస్ ప్రెమైసెస్ నుంచి టౌన్లో ర్యాలీ అన్నది చేయడం జరుగుతుంది. దీనికి విశేష స్పందన వస్తుంది. మాకు అందుకు సహకారంగా ఐద్వా, అలానే బ్లైండ్ స్కూల్ స్టూడెంట్స్, స్వచ్ఛంద సంస్థలు చాలా వరకు మాకు ఎప్పుడూ సహకారంగానే ఉన్నాయి. సో ఈసారి వినూత్నంగా మేము క్యాన్సర్ సర్వైవర్స్ని మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పైబడి కంప్లీట్ ట్రీట్మెంట్ తీసుకున్నాను మేము విన్నర్స్గా పరిగణిస్తూ క్యాన్సర్ సర్వైవర్స్తో ఈరోజు మేము ఒక 20-30 మంది క్యాన్సర్ సర్వైవర్స్తో మా సిబ్బందితో డాక్టర్స్ బృందంతో మేము ఈరోజు ఒంగోలులో ఏకైక క్యాన్సర్ సెంటర్ ప్రకాశం. అంటరానితన నిర్మూలన పోరాట సమితి జిల్లా అధ్యక్షునిగా పలతోటి ఆంజనేయ ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా పక్కిల వజ్రంబాబు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జి చార్వాక నియామక ఉత్తర్వులను జారీ చేశారు. ఈ సందర్భంగా ఆంజనేయ ప్రసాద్, వజ్రంబాబులను పలువురు అభినందించారు. ఈ నెల 12, 13 తేదీలలో హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన్ భవన్లో ఓపీడీఆర్ జాతీయ మహాసభలు నిర్వహిస్తున్నట్లు ఓపీడీఆర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చావలి సుధాకర్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. సభ్యులందరూ ఈ సమావేశానికి హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. ప్రకాశం జిల్లా అవతరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీలలో ఒంగోలులోని ఆర్కిడ్ స్కూల్ విద్యార్థులు కె శేబారాణి, ఎం మేఘన బహుమతులు సాధించారు. ఈ సందర్భంగా విజేతలను ఆర్కిడ్ స్కూల్ కరస్పాండెంట్ జి అజయ్ కుమార్, ఉపాధ్యాయ బృందం ప్రత్యేకంగా అభినందించారు. సత్య న్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. వార్తలకు తిరిగి స్వాగతం. ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని చంపుకుని చేసే ప్రక్రియే భిక్షాటనని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంజి ప్రియదర్శిని అన్నారు. కష్టపడి పనిచేయగలిగి ఉండి కూడా భిక్షమెత్తుకోవటం మంచి పద్ధతి కాదని ఆమె హితవు పలికారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని పలువురు భిక్షగాళ్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. సకలాంగులై ఉండి పనిపాటలు చేయగలిగే శక్తి ఉండి కూడా అనాయాసంగా, సులభంగా డబ్బు సంపాదించేందుకే భిక్షాటనకు దిగుతున్నారని పేర్కొన్నారు. నగరాన్ని బెగ్గింగ్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దాలన్నదే తమ ధ్యేయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి టి రాజా వెంకటాద్రి, నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సామర్థ్యం ఉంటుందో వాళ్ళకి రాత్రి పూట భోజనము, ఉదయం టిఫిన్లు పెట్టి మధ్యాహ్నం పూట పని చేసి కూడా వాళ్ళకి పని చేయడానికి అవకాశం కల్పిస్తాం. తప్పనిసరిగా మీరందరూ కూడా డిపిఓ గారికి, ముఖ్యంగా పోలీస్ వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరెవరు కూడా ఏం భయపడాల్సిన అవసరం లేదు. మీకు చక్కటి వసతి, భోజనము ఇవన్నీ కూడా మీకు కల్పించగలుగుతుంది. ఎవరైతే పని చేయగల స్తోమత, స్థాయి ఉంటుందో మీ అందరికీ కూడా పని కల్పించగలుగుతుంది. మిమ్మల్ని జైలు పంపించడం కాబట్టి జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఆత్మాభిమానాన్ని చంపేసుకొని చేసేటువంటి కార్యక్రమే భిక్షాటనని నా అభిప్రాయం. ఆత్మాభిమానం చంపేసుకొని ఆత్మవిశ్వాసాన్ని పోగొట్టుకుంది. ఈవెన్ దో వాళ్ళకి అన్ని అవయవాలు సక్రమంగా ఉండి ఆలోచించే ఒక మైండ్ ఉండి అండ్ దే ఆర్ క్యాపబుల్ ఆఫ్ వర్కింగ్ అయినప్పటికీ కూడా భిక్షాటన చేస్తున్నారు అంటే
ఏ పని పాట లేకుండా మా డబ్బులు వస్తాయని ఒక భావన ఒకటి. రెండు ఏంటంటే అందరూ అన్నాము, కొంతమంది ఏంటంటే వాళ్ళు ఏబుల్ బాడీ ఉండి వాళ్ళు పని చేయగలిగిన కెపాసిటీ ఉన్న వాళ్ళు కాకుండా అనారోగ్యంతో కానీ వృద్ధాప్యంతో కానీ లేదా ఇంట్లో ఆదరణ దొరక ఇట్లా భిక్షాటన చేసుకుంటున్న వాళ్ళు మరికొంతమంది ఉన్నారు. అయితే మేము ఈ కార్యక్రమానికి మాకు ఏమిటి సంబంధాలు మీకు డౌట్ రావచ్చు. మాకు నల్సా వారు ఇచ్చినటువంటి కార్యక్రమాలలో ఈ పోవర్టీ మన ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఈ పోవర్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు కొన్ని మేము చేపట్టాల్సిన పరిస్థితి ఉంది. అందులో మేము ఈ భిక్షాటన కార్యక్రమం ఈ భిక్షగాళ్ళందరికీ కూడా ఒక దారి చూపించాలి. ఎందుకంటే గవర్నమెంట్ చాలా స్కీమ్స్ పెట్టింది పోవర్టీ ఎరాడికేషన్ కోసం, కానీ ఆ స్కీమ్స్ ఏమున్నాయి అనేది వాళ్ళ ప్రజల్లోకి వాళ్ళకి వెళ్ళట్లేదు. అవన్నీ ఉన్నాయి వాళ్ళకని. అందుకని మేము ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఈ భిక్షాటన చేసుకుంటున్న వాళ్ళందరినీ కూడా ఈరోజు ఇక్కడ తీసుకురావడం జరిగింది. సంస్థ చైర్మన్ శ్రీమతి ఎంపీ వెంకటేశ్వర మేడం గారికి, డిఆర్ఓ ప్రభాకర్ రెడ్డి గారికి, మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ గారికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మరి జాతీయ న్యాయ సేవక సంస్థ నల్సా ఎఫెక్టివ్ పవర్టీ ఎలివేషన్ స్కీమ్స్ కింద మరి మన పట్టణంలో పట్టణ నిరాశ్రయుల వసతి గృహం అంటూ ఉంది. అక్కడ ఉచితంగా అందరికీ భోజనము అదేవిధంగా ఆశ్రయం కల్పించడం జరుగుతుంది. ఎవరైతే పని చేయలేకుండా ఉంటారో, ఎవరైతే పని చేయగల శక్తి ఉంటుందో ఉదయం సాయం దాకా వాళ్ళందరికీ అక్కడ ఉచిత భోజనము వసతి కల్పించడం జరుగుతుంది. మరి ఆ కార్యక్రమ నైట్ సెంటర్ హోమ్ని ఉపయోగించిన ఉద్దేశంతో ఈరోజు మీ అందరినీ కూడా తయారు చేయాలి. దానిలో భాగంగా బెగ్గర్లెస్ సొసైటీ అట్లీస్ట్ బెగ్గర్లెస్ ఒంగోలుతో దీన్ని ప్రారంభించాలనుకొని మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఆ రోజున దాదాపు 40 మంది తీసుకొచ్చి దానిలో కూడా 9 మందికి రిమాండ్ పంపడం జరిగింది. మొట్టమొదటిసారిగా పంపించడం ద్వారా ఈ యొక్క భిక్షాటన వృత్తిని ప్రభుత్వం నిషేధించింది అనే విషయాన్ని తెలియజేయడం ఒకటి. రెండవది, భిక్షాటన చేయటం అనేది మన ఆత్మగౌరవానికి భంగకరం కాబట్టి భిక్షాటన వద్దు, ఆత్మగౌరవమే ముద్దు అనేటువంటి ఒక మంచి స్ఫూర్తితో మనం ముందుకెళ్తున్నాం. ముఖ్యంగా ఈ భిక్షాటన వృత్తిలో అనేక కోణాలు ఉన్నాయి, మనం చూడడం జరిగింది. ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. బహుశా రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇంత సక్సెస్ఫుల్గా ఒక భిక్షాటన లేనటువంటి ఒక పట్టణాన్ని చూడాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో అన్ని శాఖలు రెవెన్యూ దగ్గర నుంచి పోలీస్ దగ్గర నుంచి మున్సిపల్, డిసిపిఓ, ఎన్జిఓస్, హెల్త్, ఫ్యాక్టరీస్ ప్రతి శాఖ నుంచి కూడా ఇందులో పాల్గొని ప్రభుత్వం నుంచి అందరు అధికారులు కూడా దీని మీద పనిచేసి ఈరోజు ఈ పట్టణంలో ఒంగోలు పట్టణంలో భిక్షాటన చేసేటువంటి ఒంగోలు నగరపాలక సంస్థగా రూపాంతరం చెంది 5 సంవత్సరాలు కావస్తున్నా అభివృద్ధి వైపు అడుగులు పడటం లేదని సిపిఐ నేతలు విమర్శించారు. కనీస మౌలిక సదుపాయాల కల్పనలో కూడా ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని వారు ఆరోపించారు. ఒంగోలులోని సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నగరంలో ప్రధానమైన పారిశుద్ధ్యం, త్రాగునీటి సరఫరా, పేదలకు నివేశన స్థలాల కేటాయింపు, గృహ నిర్మాణాలపై పాలకులు, అధికారులు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రత్యేకించి శివారు ప్రాంతాలు, నూతనంగా కార్పొరేషన్లో కలిసిన ప్రాంతాల పట్ల సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నారని ఆరోపించారు. ఒంగోలు మండలానికి కనీసం శాశ్వత తహసీల్దారుని నియమించలేదని, ఇప్పటికైనా పాలకులు నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి ఉప్పుటూరి ప్రకాశ్రావు, ఎస్డి సర్దార్, సిహెచ్ సుబ్బారావు, సుభాన్ నాయుడు, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. మన ఒంగోలు నగరంగా ఆవిర్భవించి 5 సంవత్సరాలు పూర్తయింది. అదేవిధంగా ప్రకాశం జిల్లా ఏర్పడి 47 సంవత్సరాలు అయింది. మరి ఈ 47 సంవత్సరాల్లో కాంగ్రెస్ వారు 27 సంవత్సరాలు, తెలుగుదేశం వారు 20 సంవత్సరాలు పరిపాలనలో ఉన్నారు. కానీ ఈ ఒంగోలు మున్సిపాలిటీగా ఉన్నప్పుడు కానీ
నగరంగా ఉన్నప్పుడు కానీ దాని అభివృద్ధికి పాటుపడకపోగా మేము నిత్యం అభివృద్ధికే కంకణబద్ధులైన అని చెప్పి గత పాలకులు కానీ 5 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఈ నగరానికి, నగర ప్రజలకి, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి, ఇతర వర్గాలకి కూడా ఇచ్చినటువంటి హామీలు ఏ నామమాత్రంగానే పరిష్కరించబడినవి తప్పితే పూర్తిగా పరిష్కారం కాలేదు. అదేవిధంగా శివారు ప్రాంతాలు, కాలనీలు ఏదైతే ఉందో పూర్తిగా మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పి ఏదైతే చెప్పారో ఆ మౌలిక సదుపాయాల కల్పనలో పూర్తిగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో విఫలమవుతున్న ప్రభుత్వ పాలకుల తీరును నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. నగర పార్టీ అధ్యక్షుడు శ్రీపతి ప్రకాష్ ఈ ధర్నాకి నాయకత్వం వహించారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో చంద్రబాబు నాయుడు విఫలమయ్యారని శ్రీపతి ప్రకాష్ విమర్శించారు. రాష్ట్రానికి 15 లక్షల కోట్ల నిధులు పెట్టుబడి రూపంలో తెస్తానన్న చంద్రబాబు నాయుడు కేవలం తీసుకువచ్చింది 4,600 కోట్ల రూపాయలు మాత్రమేనని చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రారెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఈదా సుధాకర్ రెడ్డి, శశికాంత్ భూషణ్, యాదాల రాజశేఖర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు గత మాసం 27, 28, 29 తారీఖుల్లో విశాఖపట్నంలో మరి పారిశ్రామికవేత్తల సమిట్ జరపడం అనేటటువంటిది శుభసూచకమైన మరి అదేవిధంగా 2015 జనవరిలో జరిగినటువంటి 2016 జనవరిలో జరిగినటువంటి ఆ సమితిలో దాదాపుగా 4,24,000 కోట్ల రూపాయలు మరి విదేశీ పెట్టుబడులు ఈ రాష్ట్రంలోకి వస్తాయని చెప్పని ఎంతో గొప్పగా చెప్పినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఈ సంవత్సరం 2017లో కూడా మరి అదే విషయంగా చెప్పి 10,54,000 కోట్ల రూపాయలు మళ్ళీ మరి ఈ దేశానికి పెట్టుబడులు వస్తున్నాయి అని చెప్పడం అనేటటువంటి జరిగింది. పోయిన సంవత్సరం వచ్చిన 4 లక్షల కోట్లలో ఎంతవరకు వచ్చినాయి, మరి ఇప్పుడు ఉన్నటువంటి 10 లక్షల పేరు చెప్తున్నాడే తప్ప అటు వెంకయ్యనాయుడు గారు ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈనాడు పెట్టుబడులు లేకపోగా, స్థలాలు వాళ్ళకి ఇవ్వలేకపోగా, వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలను తీర్చాలనే ఉద్దేశం లోపల ఉందో లేదో మాకైతే తెలియదు, కానీ తీర్చలేకపోగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడనే తలంపు ప్రజల్లో ఉన్నది. మేము ఒకటే అడుగుతున్నాం, మేము మా రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు ఇచ్చినటువంటి శ్వేతపత్రాన్ని మేము రిలీజ్ చేస్తున్నాం. దీంట్లో ఏ పొరపాట్లు ఉన్నా కానీ మీరు సవాల్ చేయొచ్చు. మీరు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమిచ్చింది ఈ 2.5 సంవత్సరంగా అనే ఉద్దేశాన్ని శ్వేతపత్రం రూపంలో మీరు కూడా తెలియజేయాలని మిమ్మల్ని కోరుకుంటూ, మా కోరికను మాత్రం ఇదే, ఈ శ్వేతపత్రానికి మీరు సరైన సమాధానం చెప్పాలని మేము ఈ రాష్ట్ర తెలుగుదేశం పార్టీని వెంకయ్యనాయుడు గారిని కోరుతున్నాం. అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తూ మోసపూరితమైనటువంటి వాగ్దానాలు, మోసపూరితమైనటువంటి పనులతోటి మొన్న 27వ తారీఖు, 28, 29 తారీఖులు నిర్వహించినటువంటి ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తల సదస్సు జరిగింది. దానికి 40 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. కానీ మేము చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతున్నాము, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు 2016లో కూడా ఇటువంటి సదస్సుని దాన్ని నిర్వహించారు. దానికి ప్రతిఫలంగా మనకి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు సంస్థలు వచ్చినాయి, దానికి శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి కోరుతా ఉన్నాము. లాస్ట్ టైం వీళ్ళు పారిశ్రామికవేత్తలకు ఇచ్చింది కేవలం 30 లక్షల రూపాయల రాయితీ మాత్రమే, ఖర్చులు మాత్రం 100 కోట్లలో ఖర్చు పెడుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ఈ పార్టీ ఎట్టుందంటే వెంకటేశ్వర స్వామి చెప్పినట్టు పావలా కోడికి 30 మసాలా అన్నట్టు ఇక్కడ చేసే తక్కువ, పబ్లిసిటీ ఎక్కువ. అమరావతిలో
పెట్టిన విద్యా సంస్థలకి పెట్టుబడుల కింద ఆల్రెడీ అక్కడ ల్యాండ్ అలాట్ జరిగింది, శంకుస్థాపనలు కూడా అయినాయి. అవి కూడా విశాఖపట్నం సబ్మిట్లో మళ్ళీ అవి కూడా చెప్పి ఏం లేకుండా బూటక ప్రచారం తప్పితే కాంగ్రెస్ పార్టీలో ఈ ప్రచారం లేకుండానే ఎన్నో పరిశ్రమ. బీసీ సంఘాల కులాల సమావేశం ఒంగోలులోని అంజయ్ రోడ్లో గల బీసీ కులాల ఆరామక్షేత్ర సముదాయంలో జరిగింది. కాపులను బీసీల జాబితాలో చేర్చాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం తక్షణం విరమించుకోవాలని ఈ సందర్భంగా సమావేశంలో తీర్మానించారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రాసగర్ల వెంకట్రావు, బీసీ సంఘాల నాయకులు తన్నీరు నాగేశ్వరరావు, దన్నారపు మస్తానరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒంగోలు సబ్ ట్రెజరీ కార్యాలయ పరిధిలోని పింఛన్దారులు ఆదాయపు పన్నుకు సంబంధించి 2016-17 వార్షిక ఆదాయంతో పాటు ఏమైనా పన్ను రాయితీలు ఉంటే సంబంధిత ధృవీకరణ పత్రాలతో ఈ నెల 10వ తేదీలోపు సబ్ ట్రెజరీ కార్యాలయంలో అందజేయాలని ఎస్టీఓ కె రాజ్ కుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు. సత్య న్యూస్లో ఇప్పుడు స్వల్ప విరామం. బ్యాక్ టు న్యూస్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతిమయంగా మారాయని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రారెడ్డి విమర్శించారు. డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామచంద్రారెడ్డి పాల్గొని మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు నెరవేరలేదన్నారు. ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కట్టుబడి ఉందన్నారు. ప్రత్యేక హోదా సాధించిన రాష్ట్రాలన్నీ అభివృద్ధి పదంలో పయనిస్తున్నాయని రామచంద్రారెడ్డి తెలిపారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యంలో హక్కులను కాపాడుకునేందుకు నిరసన కార్యక్రమాలు చేపడుతున్న వారిని పోలీసులు అనగదొక్కడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు శ్రీపతి ప్రకాష్, ఎద్దు శశికాంత్ భూషణ్, ఈదా సుధాకర్ రెడ్డి, వేమా శ్రీనివాసరావు, బొడ్డు సతీష్ తదితరులు ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీకి అందరికీ నేను వ్యక్తిగతంగా రుణపడి ఉంటాను. ఈ ప్రోగ్రాంకు అనౌన్స్ చేసిన ముందు నుంచి కూడా మా అందరూ ఇన్ఛార్జీలందరూ కూడా ఎంతో స్ఫూర్తితో అన్ని అసెంబ్లీలో 7 అసెంబ్లీలో మా పరిచయ కార్యక్రమం, అలానే ప్రత్యేక హోదా గురించి మా నినాదం తెలియజేస్తూ ఈరోజు మన డీసీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా కేంద్రంలో రాష్ట్రంలో టీడీపీ బీజేపీ పాలనకు వ్యతిరేకత గురించి ప్రజలందరూ గమనిస్తున్నారు. అలానే కేంద్రంలో బీజేపీ కాంగ్రెస్ పాలనకు సంబంధించిన కంపారిజన్ చేస్తున్నారు. ఈ అన్నింటిని గమనిస్తే కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ చాలా బాగా పెరిగిందని మనం గ్రామాలకు వెళ్ళినప్పుడు, పట్టణాలకు వెళ్ళినప్పుడు ప్రత్యక్షంగా అక్కడ ఉన్నటువంటి విద్యావంతులు, మేధావులు తెలియజేస్తున్నారు. రెండో అంశం బడ్జెట్. 2 రోజుల కిందట కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది. ఈ కొత్త రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎటువంటి కేటాయింపులు లేవు. ఏదో భూములకు సర్ఛార్జీ, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ వచ్చిందని చంద్రబాబు నాయుడు గారు చప్పట్లు కొట్టుకున్నారు. అంతేగాని కొత్త రాష్ట్రానికి సంబంధించిన రాజధాని నిధులు కానీ, ప్రత్యేక హోదాకు ఇవ్వకుండా ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని చెప్పినటువంటి దానికి సంబంధించినటువంటి నిధులు కానీ, రాష్ట్రానికి, రైతులకు కానీ, యువతకు కానీ, నిరుద్యోగులకు సంబంధించినటువంటి కానీ ఎటువంటి ప్రయోజనం లేనటువంటి బడ్జెట్. ఈ బడ్జెట్లో కొత్త రాష్ట్రానికి కేటాయింపులు 0. ఈ బడ్జెట్ వలన పేద ప్రజానికానికి జరిగిందేం లేదని పేద ప్రజలు స్వయంగా అనుకుంటుంటే మన గ్రామాలకు వెళ్ళి వాళ్ళ ద్వారా వచ్చిన వాయిస్ను. తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ను జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ప్రకటించారు. నియోజకవర్గాల వారీగా పరిశీలకులను నియమించారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికలు జరగటం, అదేవిధంగా గ్రామ కమిటీలు మార్చుకోవటం, మండల కమిటీలు మార్చడం, ఆ తర్వాత జిల్లా కమిటీ కానీ, అనుబంధ సంఘాలు కానీ, ఇవన్నీ కూడా మార్పులు చేసి ఒకసారిగా మహానాడు చేసుకోవటం, ఇవన్నీ కూడా ఆనవాయితీగా తెలుగుదేశం పార్టీలో జరుగుతూ ఉండేది. దాని ఉద్దేశపూర్వకంగా మనకి 3, 4, 5, 6 తారీఖుల్లో నుంచి ఎన్నికలు ప్రారంభిస్తూ ఉన్నాం. దీంట్లో ప్రత్యేకించి మనకి 20 మందిని ఒక్కొక్క నియోజకవర్గంలో ముఖ్య నాయకులను తీసుకోవటం, పక్క నియోజకవర్గాలకి వాళ్ళ అబ్జర్వర్లుగా పంపటం, మళ్ళా పక్క నియోజకవర్గాలకి ఎక్కడికి రావటం, ఇవంతా కూడా ఒక సైక్లింగ్ ప్రకారంగా గ్రామ కమిటీలు వేయటం జరుగుతూ ఉంటుంది. ఏదైనా మీ ద్వారా మేము
మా పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఒకటే నేను చెప్పేది, జాగ్రత్తగా వేసుకునే ఈ కమిటీని మాత్రం మనకి ఎన్నికల సమయం కాబట్టి అందరూ ఒప్పందంతో అందరిని కూర్చోబెట్టుకొని ఒక మంచి కమిటీని మనం వేసుకోవాలి. రేపు రాబోయే రోజుల్లో 12 నియోజకవర్గాలు మనం గెలవాలంటే ఇంకా ఉండేది ఈ 2.5 సంవత్సరంలో మనం పార్టీని కూడా బలోపేతం చేయాలి. ఇప్పుడు దాకా మనం ఏ అయితే ముఖ్యమంత్రి గారి సంక్షేమ పథకాలను పెట్టాడో ఈరోజు ప్రజల్లోకి అన్నీ తీసుకెళ్ళాం. దాన్ని ఇంకా కూడా ప్రజల్లోకి విస్తృత చేసి ఇంకా ఏ సమస్యలు ఉన్నాయో దాని మీద మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మీ ద్వారా నేను వాళ్ళకి తెలియజేస్తా ఉన్నా. రామ్నగర్లోని తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించిన అనంతరం ఒంగోలు కార్పొరేషన్కు అమృత్ పథకం క్రింద నిధుల కేటాయింపులో ఒంగోలు పార్లమెంటు సభ్యులు వైవి సుబ్బారెడ్డి చేసిన ప్రకటనపై జనార్దన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అసత్య ప్రచారంతో ప్రజలను మభ్యపెట్టడం తగదని సూచించారు. ఈ పథకానికి సంబంధించి కాకుండా ప్రత్యేకంగా ఒంగోలులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి నూతన మంచినీటి పైపులైన్ల నిర్మాణానికి 360 కోట్ల నిధులు అవసరమని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేశామని, ఆ విషయంలో కేంద్రంలో చొరవ తీసుకుని నిధుల అనుమతికి కృషి చేస్తే తాము సన్మానిస్తామని చెప్పారు. ఈరోజు అమృత పథకం నుంచి ఈరోజు మన పార్లమెంట్ సభ్యులు ఆయన చెప్పటం దగ్గర 77 కోట్లు నేను పోయి వెంకయ్యనాయుడిని అడిగితే వెంకయ్యనాయుడు గారు మాకు ఇచ్చారు, ఒంగోలుకి ఇచ్చారని చెప్పేసి ఆయన చెప్పటం, ఇవన్నీ ఏంటంటే చాలా బాధాకరంగా ఉంటుంది. ఒకటి, అమృత పథకం కింద ఎప్పుడో రాష్ట్ర ప్రభుత్వం ఒక డిపిఆర్ పంపించింది. ఏ కార్పొరేషన్కి ఎంత కావాలి, ఏ కార్పొరేషన్కి మనకి ఇప్పుడు ఫండ్స్ ఎంత కావాలని సెంట్రల్ గవర్నమెంట్కి ఆ రోజు పంపిస్తే ఆ కాపీయే నా చేతితో నేను తీసుకొని పోయి వెంకయ్యనాయుడిని కలిశాను. ఆయన అడిగినప్పుడు 365 కోట్లు మా ఒంగోలుకి కావాలని చెప్పేసి నేను అడిగితే, మనది డిపిఆర్లో మన ఒంగోలు ఒక్కటే సపరేట్గా వస్తే మనం చేయగలుగుతాం, కానీ అన్నీ ఉండేటప్పుడు మనకు కొంచెం ఇబ్బంది ఉంటుంది, తప్పకుండా కూడా నేను ఎక్కువ మనకి చేసేటట్టు నేను చేస్తానని ఆ రోజు వెంకయ్యనాయుడు గారు ప్రామిస్ చేశారు. ఆ తర్వాత ఏమైందంటే 108 కోట్ల రూపాయలు మన ఒంగోలుకి శాంక్షన్ చేశారు అమృత స్కీమ్ నుంచి. అది కూడా అమృత స్కీమ్లో 3 సంవత్సరాలకి కొంచెం ఇచ్చేటట్టుగా 108 కోట్లు ఆ రోజు బైఫర్కేషన్ పద్ధతిలో వాళ్ళు ఇవ్వటం కూడా జరిగింది. ఏదైనా కూడా ఈరోజు స్టేట్ వైడ్ కార్పొరేషన్లు అన్నిటికి కూడా వదిలిన వాటిలన్నిటికి కూడా బైఫర్కేషన్ పద్ధతిలో ఇయర్ వైజ్ వదులుతారు. అట్లా వదిలారు. అట్లా వదిలిన తర్వాత నేను మళ్ళీ ఏం చేశానంటే, మాకు ఆల్రెడీ మనకి డ్రింకింగ్ వాటరు మనకి ఏడుగుంట్లపాడు వరకు 40 కోట్ల రూపాయలు, ఏడుగుంట్లపాడు వరకు మనం ఆల్రెడీ 20 కోట్లు ఏమో గవర్నమెంట్ ఇచ్చేటట్టు, 20 కోట్లు కార్పొరేషన్ నుంచి పెట్టేటట్టు మనం శాంక్షన్ చేసాం, టెండర్ వేసాం, అన్నీ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈ 108 కోట్లు మనకు అమృత నుంచి శాంక్షన్ అయినట్టు మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లెటర్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ ప్రత్యేకించి మన ముఖ్యమంత్రి గారిని కలిసి, అదేవిధంగా మున్సిపల్ మంత్రి గారిని కలిసి, మళ్ళా మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిసి, ఇది 108 కోట్లు మాకు గుళ్ళకమ్మ దాకా పైప్ లైన్ వేస్తే శాశ్వతంగా మాకు ఇబ్బంది రాకుండా ఉంటుంది, మాకు ఒంగోలుకి పర్మనెంట్గా డ్రింకింగ్ వాటర్ సోర్స్ ఉంటుంది అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే, వాళ్ళు ఏం చేశారంటే ఈ 40 కోట్లు అనేది అది పక్కన పెట్టేసి 108 కోట్లు ప్రాజెక్ట్ అవుతుంది కాబట్టి 108 కోట్లు దీనికే పెడతామని చెప్పేసి వాళ్ళు ఆ రోజు మనకు చెప్పడం జరిగింది. మళ్ళీ మనకి ఏడుగుంట్లపాడు నుంచి గుళ్ళకమ్మ దాకా ఎంత అవుతుందో దాన్ని కూడా మేము డిపిఆర్ పంపించాం. దానికి దీన్ని మిక్స్ చేసి 108 కోట్లు వాళ్ళు శాంక్షన్ చేయడం కూడా జరిగింది. అది ఇంకా ఏడుగుంట్లపాడు నుంచి గుళ్ళకమ్మ వరకు ఇంకా మనకి టెండర్ కాల్ఫర్ చేసే పరిస్థితుల్లో మనకు ఉంది. అది ఈలోపు మనకేంటంటే ప్రయారిటీ బేస్ మీద సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళు వదిలేరు 77 కోట్లు, అంటే 1/4 మనకి అమృత స్కీమ్లో నుంచి ఫస్ట్ రిలీజ్ చేశారు. దానికి ఇవాళ నేనేదో మనం వెంకయ్యనాయుడు గారితో మాట్లాడాము, మనమేదో ఇవాళ ఒంగోలుకి నేను తీసుకొచ్చాను అని చెప్పటం అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకైతే అర్థం కావట్లేదు. ఏదైనా కూడా నువ్వు ఇవాళ ఒక పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు, మంచి వ్యక్తి మీరు, మిమ్మల్ని నేను అడుగుతున్నది ఒకటే, మనం ఎవరైనా కూడా మన రాజకీయాల్లో ఉండేటప్పుడు మన ప్రజల కోసం ఏదో విధంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. మీరు కావాలంటే నేను ఆల్రెడీ ఒక 360 కోట్లు, ఎందుకంటే అండర్ గ్రౌండ్ పైప్ లైన్ కానీ డ్రింకింగ్ వాటర్ సిస్టమ్ కానీ ఎక్కడెక్కడ లీకులు అవుతా, మురికి వాటర్ తాగుతా ఇంకా కూడా మనం ఇబ్బందులు పడుతున్నాం. అలాంటిది పైప్ లైన్ అంతా కొత్తది వేసేటట్టు, మళ్ళా మనకి డ్రైనేజ్ కూడా కొత్తది అండర్ గ్రౌండ్ వేసేటట్టు,
ఇవన్నీ 360 కోట్లకు మేము ఆల్రెడీ అప్లై చేసాం. మీరు సెంట్రల్లో ఉన్నారు కాబట్టి మీరు వెంకయ్యనాయుడు గారిని అడిగి ఆ 360 కోట్లు తీసుకురండి, మేము అందరం కలిసి మీకు సన్మానం చేసి తప్పకుండా మీరు తీసుకొచ్చిన దానికి మేము అందరం కూడా స్వాగతం పలుకుతామని చెప్పి కూడా మీ ద్వారా మన సుబ్బారెడ్డి గారికి నేను తెలియజేస్తున్నా. అంతేగాని ఏదో ఇది ఎప్పుడో జరిగిపోయిన అమృత పథకం అది ఈరోజు తీసుకొచ్చి ఈరోజు ఏదో ఫండ్స్ వచ్చేసి నువ్వేదో చెప్పగానే ఫండ్స్ వచ్చిందని ఈరోజు ప్రజలకు ఒక రాంగ్ మెసేజ్ పంపటం అది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దీంతోపాటు సరే అట్లన్నా నువ్వు తీసుకొచ్చావు 77 కోట్లు ఒంగోలుకే తెచ్చావు అనుకుంటే అది కాదు. స్టేట్ వైడ్గా ఈరోజు సెంట్రల్లోనే ఇన్ని కోట్లు అని చెప్పేసి ఈరోజు 2890 కోట్ల రూపాయలు ఈరోజు ఇండియా మొత్తం వదిలేరు. ఆయన 1350 కోట్ల రూపాయలని ఈరోజు మన స్టేట్కి వదిలితే దానికి ఈరోజు దాంట్లో మందు కూడా ఒంగోలు వస్తే దాన్ని తీసుకొచ్చాను నేను తీసుకొచ్చానని చెప్పటం అది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళకి విజ్ఞప్తి కుదురుతున్నాను. ఇది ఏదైనా కూడా అమృత స్కీమ్లో 108 కోట్లు మనకి శాంక్షన్ అయింది. 108 కోట్లు ఆ పైప్ లైన్కే పెట్టాం. మా ఉద్దేశం ఒకటే, ఒంగోలులో భవిష్యత్తులో కూడా ఎండాకాలం వచ్చినా కూడా ప్రతి ఒక్కరు తాగేదానికి నీళ్ళు ఉండాలి, ప్రతిరోజు నీళ్ళు ఇవ్వాలి, ప్రతిరోజు 1 గంట సేపు నీళ్ళు ఇవ్వాలి అందరికీ. నీళ్ళ సమస్య మన ఒంగోలుకి ఉండకూడదు అనేదే నా ప్రథమ ఉద్దేశం. అది తప్పకుండా కూడా మా తెలుగుదేశం పార్టీ మా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి తప్పకుండా పూర్తి చేస్తాము ఈ సంవత్సరంలో అని చెప్పి మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు వదిలేరు ప్రయారిటీ ప్రకారంగా 3 ఇయర్స్లో ఫేస్ బై ఫేస్ అది పెడితే ఆయన ఏదో డ్రైనేజీ ఆయనకి ఏం తెలుసు అని ఆయనకి ఒంగోలు నియోజకవర్గంలో మనం ఏం చేస్తున్నాం ఆ పనులు అనేది ఆల్రెడీ డ్రింకింగ్ వాటర్కి మనం పెట్టేసాము. డ్రైనేజీది కాదు, డ్రైనేజీ మనకు వచ్చే ఫండ్స్ నుంచి మన గవర్నమెంట్ నుంచి తెచ్చాము. డ్రైనేజీస్ ఆల్రెడీ చేసాం, జరుగుతూ ఉంది, డబ్బులు ఉన్నాయి. ఇది ఏంటంటే ఫేస్ మేనర్లో అమృత స్కీమ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ప్రతి కార్పొరేషన్లో శానిటేషన్ డెవలప్ అవ్వాలి, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లంకి. నెక్స్ట్ వచ్చేసి ఎక్కడైతే ఈ హౌస్ డ్రింకింగ్ వాటరు ఏదైనా ఉంటే సిమెంట్ రోడ్స్ వీటికి ఇస్తే మనం ఏం చేసామంటే ఆ 108 కోట్లు డైవర్ట్ చేసేసి ఓన్లీ డ్రింకింగ్ వాటర్కి పెట్టాం. అత్యవసరం కాబట్టి మనకి దాంతో మనకుండే ఫండ్స్ తోటి ఈరోజు సిమెంట్ రోడ్స్ కానీ లేకపోతే మిగతా డ్రైనేజ్ సిస్టమ్ కానీ మనకు ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ తోటి మన కార్పొరేషన్లో వచ్చే నిధులతోటి వీటితోటి మనం ఇవన్నీ పనులు చేసుకుంటూ వస్తున్నాం. మనకి ప్రయారిటీ ఉండేది ఇది కాబట్టి ప్రయారిటీ మనం ముందు కంప్లీట్ చేస్తున్నాం. మనకు 365 కోట్లు 108 కోట్లు లెస్ దీనివల్ల అది. అంతేగాని 77 కోట్లు ఇచ్చేసి నేను డ్రైనేజీలకు ఇచ్చాను ఏమి ఇచ్చాను అంటే ఆ రోజు ఇచ్చినవన్నీ మనం ఇచ్చాము, మేమే డ్రైనేజీలకు ఇచ్చాము. అండర్ గ్రౌండ్ మనకి శానిటేషన్ కరెక్ట్గా ఉండాలని చెప్పేసి అవి ఇచ్చింది మనమే ఇచ్చాము 365 కోట్లకి. దాన్ని చూసుకొని ఇవాళ అన్నిటికి వచ్చిందిలే అని చెప్పుకుంటే. ఒంగోలుకు చెందిన సామ్రాజ్యం అనే 65 సంవత్సరాల మహిళకు గుర్తపురి బోన్ అండ్ జాయింట్ క్లినిక్ వారు విజయవంతంగా మోకాలి శస్త్రచికిత్స నిర్వహించినట్లు వైద్యులు ఎన్వి శివరామకృష్ణ తెలిపారు. ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో వారు శస్త్రచికిత్సకు సంబంధించిన విషయాలను వెల్లడించారు. సామ్రాజ్యం అనే పేషెంట్ ఈవిడ ఒంగోలుకు చెందిన ఈ పేషెంట్ ముందు మోకాళ్ళ కీళ్ళ అరుగుదల సమస్యతో బాధపడేవారు. ఈ సమస్యకి సొల్యూషన్గా మోకాలు కీలు మార్పిడి ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది. ఆవిడ ఈ ఆపరేషన్ చేసిన తర్వాత పడి దెబ్బ తగిలి ఆ వేసిన ఈ కీలు కింద భాగంలో ఎముక విరిగి కీలు లూజ్ అవ్వడం జరిగింది. దీనికి రివిజన్ నీ రీప్లేస్మెంట్ అనేది సొల్యూషన్. ఆపరేషన్ అనేది ప్రత్యేకమైన పరికరాలతోటి ప్రత్యేకమైన కీలతోటి మరలా చేయాల్సిన అవసరం ఏర్పడింది. దీనికి యూజువల్గా చెన్నై కానీ హైదరాబాద్ కానీ వెళ్ళి చేయించుకుంటుంటారు. ఇటువంటి ఆపరేషన్స్ అక్కడ మాత్రమే జరుగుతుంటాయి. కానీ ఈ ఆపరేషన్ని సక్సెస్ఫుల్గా నా ఆధ్వర్యంలో గర్తపురి బోన్ అండ్ జాయింట్ క్లినిక్ తరపున సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఇటువంటి కాంప్లికేటెడ్ ఆపరేషన్స్కి చెన్నై హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేకుండా గుంటూరు ఒంగోలులోనే మనకు అందుబాటులో ఉన్నదనేది మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. పేషెంట్తో మాట్లాడి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. చేయించుకున్న తర్వాత ఒక నెలకి పడిపోయాను బాత్రూమ్కి అంతా. పడ్డ తర్వాత కాలు సైడ్కి వచ్చేసింది. సైడ్కి వస్తే ఇక నా అట్లే మందులు ఆడుకుంటా ఉన్నా, రెస్ట్ తీసుకుంటే తగ్గుద్దని. తగ్గలేదు. సార్ని కలిసి సంఘమిత్రకు వస్తే అక్కడ చేయించుకున్నాను, గుంటూరులో చేయించుకున్నాను.
ఇప్పుడు బాగానే ఉంది సార్, నడుస్తున్నాను, వాకింగ్ అది కూడా చేస్తున్నాను. 60 4 సంవత్సరాల నుంచి ఉంది. 4 సంవత్సరాల నుంచి చేయించుకొని పోయిన మేలో చేయించుకున్నాను. అరుదుగా జరిగే ఆపరేషను రొటీన్గా అందరికీ అవసరమయ్యేది కాదు. ఒకసారి కీలు మార్పిడి చేయించుకున్న తర్వాత వచ్చే కాంప్లికేషన్ ఎవరికో వేలో ఆ కీలు మార్పిడి ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళలో కూడా 10,000 మందిలో ఒకరికో అట్లా వచ్చే సమస్య. అరుదుగా వచ్చే ప్రాబ్లము ఈ ఆపరేషన్ కూడా అరుదుగా చేసే ఆపరేషను. అది ఇక్కడ చేయగలిగామన్న ఉద్దేశంతో గర్వంగా మీ ముందు అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఎన్టీఆర్ కళా పరిషత్తులో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సాంఘిక నాటికలు, నృత్యాలలో కళాకారులు వారి ప్రతిభను చూపిస్తున్నారు. కళా పరిషత్ అధ్యక్షులు ఈదర హరిబాబు ఈ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. సత్య న్యూస్ ముగించే ముందు ఈ బులెటిన్లోని ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం స్థలం మంజూరు చేయాలని కోరుతూ జడ్పీ చైర్మన్ ఈదర హరిబాబుకి వినతిపత్రం అందజేసిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే క్యాన్సర్ వ్యాధి నివారణ సాధ్యం. జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్ వెల్లడి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతిమయంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రారెడ్డి విమర్శ. సత్య న్యూస్లో నేటి మాట. రాత్రివేళ సూర్యుడు కనిపించలేదని నిరాశ చెందితే నక్షత్రాలు కూడా కనిపించవు. సత్య న్యూస్ ఎంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.